మంచిది. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి చదవండి. 14:32. చాలమ్మా, ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వచ్చి సిద్ధపడాలని దేవుడి పేరట మనం చేస్తున్నాం. సిద్ధపడాలి, మన హృదయాలు సిద్ధపడాలమ్మా. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. అయ్యా, వారంతా కాచి కాపాడారు ప్రభా. అయ్యా, కన్నుకు వెళ్ళే బిడ్డలకి తోడుగా ఉన్నారు ప్రభా. అయ్యా నైనా మీ స్తోత్రములు ప్రభా. ఇళ్లలో ఉండి పనులు చేసుకునే వాళ్ళకి తోడుగా ఉన్నారు ప్రభా. అయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ ప్రజలైన మేము, అయ్యా నీ జనులమైన మేము, అయ్యా నైనా మీ రక్తంలో కడగబడ్డ మేము, మరి ముఖ్యంగా ఈ చిన్న కృపా ప్రార్థన మందిరం నైనా సంఘ బిడ్డలు బట్టి మేము, అయ్యా నైనా ఈ దినం ప్రభానైనా రావటానికి మీ కృప దయచేశారు. మీ స్తోత్రమయ్యా. ఆరోగ్యాలు ఇచ్చారు ప్రభా. దేవా మీ స్తోత్రములు ప్రభా. మిమ్మల్ని వెతకటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, మమ్మల్ని అందరినీ పోగు చేసినందుకు మీ స్తోత్రాలు ప్రభా. నైనా అమూలమైన సమయానికి వచ్చాం ప్రభా. పాటలతో ఆరాధనతో మీ నామాన్ని మహిమపరచుకున్నందుకు మీ స్తోత్రాలు ప్రభా. నా దేవా నా తండ్రి మీ స్తోత్రం. బలహీనురాలి నాయన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నన్ను బలపరిచి వాడుకోండి ప్రభా. అయ్యా నైనా మీ స్తోత్రం. సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మీరు మాత్రమే మాట్లాడి నాయన నన్ను మమ్మల్ని అందరినీ బలపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని త్వరగా రానయ్యున్న నజరైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ దినాల్లో ఉన్నామండి? శ్రమ దినాల్లో ఉన్నాం కదా. మరి పోయిన వారం వరకు నిన్నటి వరకు మనము 6 రోజులు కూడా ప్రభు ఎలా శ్రమ పడ్డారో కదా, ఏం చేశారో, ఎలా శ్రమ పడ్డారో, ఎలా అవమానం పడ్డారో, నిందింపబడ్డారో మనము మరి 6 రోజులు కూడా వినడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎందుకు ఆయన శ్రమ పడవలసిన పరిస్థితి వచ్చింది? సిలువ శ్రమ. ఈరోజు ఏంటంటే అంశము సిలువ శ్రమ. ఎవరు సిలువ శ్రమ పొందారు? యేసయ్య సిలువ శ్రమ పొందారు. ఎవరి కోసము సిలువ శ్రమ పొందారు? నా కోసం, నీ కోసం, మన కోసం కదా. సిలువ శ్రమ ఆయన పొందినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో శ్రమ పొందుటకు ఆయన వచ్చాడు కాబట్టి మనమేం చేయాలి? ఆయన శ్రమలు పొందుటకు వచ్చాడు. అవమానం పొందారు కదా, నిందలు భరించారు కదా, ఎంతో మరి హేళన చేశారు, నవ్వారు, ముఖం మీద ఉమ్ము వేశారు. అయినా ఆయన నోరు తెరవలేదు. నోరు తెరవని బతుకు తేబడ్డ గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈరోజు శ్రమ కాదండి. సిలువ శ్రమ అన్నది ఈ సంవత్సరం కాదు. ఎన్ని సంవత్సరాలు బట్టి మనం సిలువ శ్రమ వాక్యం వింటున్నాం? ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నామండి? దేవుణ్ణి ఎప్పుడైతే మన సొంత రక్షకుడుగా అంగీకరించామో ఆ దినము నుంచి ఈ క్షణం వరకు వాక్యం వింటూనే ఉన్నాం. మనకు తెలుసు, సినిమా రూపంలో మనం చూస్తున్నాం, వాక్య రూపంలో మనం వింటున్నాం. కానీ మనలో మార్పు వచ్చిందా? మారేమా? మన జీవితాన్ని మార్చుకున్నామా? మన బ్రతుకులు మార్చుకున్నామా?
అమ్మలారా అయ్యలారా జాగ్రత్తగా మనము జ్ఞాపం చేసుకున్నాం, విని జ్ఞాపం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు చెప్పిన మాట కాదు ప్రభు, నేను శిలువ శ్రమ పొందుతున్నానని చెప్పిన మాట ఈ రోజుది కాదండి. మనం ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నామో, ఎప్పుడైతే ఆయన రక్తంలో కడుక్కున్నామో, ఆయనను వెంబడిస్తూ ఉన్నామో, అప్పటి నుంచి కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వస్తున్నాం బానే, చర్చికి వస్తున్నాం బానే, పాటలు బాగానే పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యము శ్రద్ధగా వింటున్నట్టే ఉంది. మరి వింటున్నామో లేదో దేవుడికి తెలుసు, నాకైతే తెలియదు. కానీ మన హృదయములో నాకు ఏమన్నాడు అక్కడ కీర్తన మనం చదివేటప్పుడు, శుద్ధ హృదయము ఇమ్మన్నాడు. నా హృదయం ఎలా ఏం చేయమన్నాడు, ఏం చేయమన్నాడు? ఇమ్మము కంటే తెల్లగా కడిగేసేయి, శుద్ధి చేసేసేయండి. నేను పాపములో పుట్టాను. దేంట్లో పుట్టాడంటే పాపములో పుట్టాను. ఇక్కడ దావీదు మహారాజు అన్నాడు ఆ మాట, యోబు గారు కూడా అన్నాడు, నేను పాపంలో పుట్టానన్నాడు. నా తల్లి పాపంలోనే నన్ను కన్నాడు. అంటే మనమందరము ఎవరు? పాపము చేసిన వాళ్ళం, పాపము చేసిన వాళ్ళము. ఎవరిలో కూడా పరిశుద్ధత, నీతి ఏమీ కూడా లేదు. లేదు కాబట్టే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనలో పరిశుద్ధత లేదని, నీతి లేదని ఆయన ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధపరచడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. నీతిమంతులుగా చేయటానికి ఆయన దిగి వచ్చాడు. చెప్పాడా లేదా నేను ఇందుకే వచ్చానని? పాపులను వెతికి రక్షిస్తాను, పాపుల్ని నా రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాను, నీతిమంతులుగా చేస్తాను, వాళ్ళని సిద్ధపరుస్తాను, సిద్ధపరిచి నా రాజ్యానికి మళ్ళీ వస్తాను. నేను ఏమన్నాడండి? మళ్ళీ వస్తాను. నేను వచ్చి ఏం చేస్తాడంట? తీసుకెళ్తాడు. హల్లెలూయా. తీసుకెళ్తాక వస్తానంటున్నాడండి. ఎన్ని శ్రమలు ఎందుకు భరిస్తున్నాడు, సహిస్తున్నాడు అంటే నిన్ను నన్ను మార్చి పరిశుద్ధులుగా చేసి, లోకం నుంచి విడిపించి, పాపం నుంచి వేరు చేసి, అపవాదుగాన్ని జయించి, లోకాన్ని జయించి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? ఇక్కడ గెత్సేమనే తోటలో ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడండి? జయించటానికి. ఏం జయించటానికి? లోకాన్ని, పాపాన్ని జయించి నిన్ను నన్ను విడిపించి తీసుకువెళ్ళే శక్తి నాకు ఇవ్వు దేవా, నాకు తోడుండు తండ్రి అని తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడండి. విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన మామూలుగా లేదు, మనం తీసి చదవక్కర్లేదు. కానీ లూకా సువార్తలో ఆ మాట ఉంది. ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడంట? చెమట రక్త బిందుగా, చెమట రక్తము బిందుగా మారి భూమి మీద రక్తం కింద పడ్డదండి. భూమి మీద పడ్డదంట. ఏంటి? రక్తపు బిందు. అంతగా వేదన పడ్డాడు, అంతగా దుఃఖిస్తున్నాడు, అంతగా బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ఆయన కోసమా? లేకపోతే ఆయన తండ్రి కోసమా? పరిశుద్ధాత్మ దేవుడి కోసమా? వాళ్ళ ముగ్గురు కోసం చేస్తున్నాడు ఆ ప్రార్థన? కాదే, మన కోసం. మన కోసం మనం ఏం చేస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కోపాలు వచ్చినా సరే, వాస్తవంలో అన్నదన్నా సరే, ఒకటే నాకు భారము, బాధ, భయము ఏంటో తెలుసా? నశించిపోకూడదు. ఈ సంఘ బిడ్డలు నశించిపోకూడదు. ఏ విషయంలో కూడా విడవబడకూడదు, సిద్ధపడాలి. అందుకే ప్రభువే అన్నాడు, గర్జించి బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళు. నీ బిడ్డలు వాళ్ళు. సాకులు చెప్పద్దు మనం దేవుని దగ్గరికి రావటానికి. ఏమండి? పునరుద్ధాన దినం సాకులు చెప్పద్దు. నీకు 6 రోజులు ఇచ్చాడు ప్రభు.
సరే ఈ ఒక్కసారి చూద్దాం, మాట్లాడదాం అమ్మాయితోటి. ఆ ఆత్మ నశించిపోకూడదు. 10 సంవత్సరాలు విశ్వాస కదా అని ఎండలో పడి మరి మా ఇద్దరం వెళ్ళి ఎంతసేపు మాట్లాడాను, ఎంతసేపు అమ్మాయిని మరి ఏంటి దేవుని దగ్గరికి నడిపించాలని ఎన్నో మాటలు చెప్పానండి, ఆత్మీయ మాటలు. అమ్మా నువ్వు తొలగిపోతే నశించిపోతావు, నరకానికి పోతావు. దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలు చేశాడు. నీకు పిల్లలు లేదంటే పిల్లల్ని ఇచ్చాడు. నీ భర్తని సరే ఆ తాగుబోతుగా ఉన్నాడు, లోకంలో ఉన్నాడు, నిన్ను ప్రేమించట్లేదా? అప్పుడు నిన్ను సరిగ్గా చూసుకుంటా లేదా? అన్ని సమకూర్చట్లేదా? అన్ని ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? ప్రభు మాట్లాడితేనే కదా ఇవన్నీ నువ్వు సమకూర్చుకున్నావు. ఎన్నో చెప్పానండి. సరే మధ్యలో నువ్వు ఉపవాస ప్రాంతంలో రాకు, ఒక్క ఆదివారం రా, దేవుని వాక్యం వినని ఒక మినిమం ఒక పావు గంట మాట్లాడాను. అమ్మాయి పావు గంట మాట్లాడానండి. రేపే వస్తానని చెప్పిందండి. చాలా సంతోషించాను నేను. రేపు కాదు కదా, కనీసం ఇవ్వాలన్నా వస్తాను అనుకున్నాను. లేదు. ఎంత భయంకరంగా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయిందో చూడండి. దేవుణ్ణి విడిచిపెట్టేసింది, దేవుని మాటలు విడిచిపెట్టేసింది, ఆయన రాజ్యమును కూడా విడిచిపెట్టేసింది. ఎంత భయంకరమైన స్థితి చూడండి. ఏం విడిచిపెట్టేసింది? దేవుడు రాజ్యం చేరటానికి నిర్లక్ష్యంగా ఉందండి. ఎంత భయంకరమైన స్థితి ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు ఆయన రాజ్యంకి తీసుకువెళ్ళటానికి ఈ రోజు ఈ దినముల్లో శ్రమలు పడుతున్నాడు ఆయన. మనమే రాము ప్రభు, నువ్వెన్నా శ్రమ పడయ్యా, నువ్వు చచ్చిపో, కానీ నేను మాత్రం రాను అంటే ప్రభు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? మేము మాత్రం ఏం చేస్తాం చెప్పండి? ఎన్నిసార్లు వెళ్ళాడో ఆయన. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా, సంఘానికి ప్రేమతో చెప్తున్నాను, దయచేసి పునరుద్ధాన దినము ఎటువంటి పరిస్థితి వచ్చినా, చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా ప్రభు మీద భారం వేయండి, వచ్చేసేయండి. ఇక్కడ వచ్చి మొదలుపెట్టండి, ఇక్కడ వచ్చి ప్రభుని అడగండి, లేకపోతే సంఘంలో చెప్పండి, అమ్మ ఈ విషయము ప్రార్థన చేయండి, ఇగో ఇలా ఉంది నా భర్త, లేకపోతే నా సమస్య, లేకపోతే నాకున్న వ్యాధులు వచ్చింది, రోగం వచ్చింది, ప్రార్థన చేయండి అని అడగాలే తప్ప మనము సంఘము రాకుండా ఉండకూడదు, సంఘానికి రాకుండా ఉండకూడదు. చిన్న చిన్నవి కారణాలు చూపిస్తే ప్రభు దుఃఖపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖపడుతున్నాడు. ఇక్కడ గెత్సేమనే తోటలో ఆయన పేతురు గారిని, యోహాను గారిని తీసుకుని వెళ్ళి ఆయన ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంట? చదవండి అమ్మా, 32 నుంచి మళ్ళీ. చాలండి. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంట? ఆయన ప్రాణము మరణము పొందినంతగా దుఃఖాక్రాంతుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మన హృదయంలోకి మనం ఆహ్వానించాలి, మనం చేర్చుకోవాలి, అవి వినాలి. అవి ఉన్నప్పుడు మన హృదయం మారాలి. నిన్న మనము మరి ఎంతమంది నిన్న విన్నారు వాక్యం? సుందర్ సింగ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు నా జీవితము మారింది అన్నాడు. ఏమన్నాడు? నా జీవితము మారింది అని చెప్పి ఆయన వెంబడిస్తూ ఆయన పరిచర్య చేస్తున్నాడు సుందర్ సింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు మారాలి. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితాలు మారాలి. నేను శిలువ దర్శనం గురించి చెప్పాను. రెండో దొంగ ఆయనని చూసి
నెలలు రాలేదు, సంవత్సరాలు రాలేదు ప్రార్థనకైన. భయంకరమైన దొంగతనం, లోకస్తుడు, పాపంలో మునిగిపోయిన వాడు ప్రభుని ఒక్క గంట సేపు చూశాడు. ఆయన పెట్టే శ్రమలు, ఆయనకు సిలువ వేస్తుంటే చూశాడు, ఆయన మౌనంగా భరిస్తుంటే చూశాడు. హృదయంలో విశ్వసించాడు, హృదయంలో ఒకటే అనుకున్నాడు, మానవుడైతే తిని ఇవన్నీ భరించడు. మానవుడైతే, మనిషి అయితే భరించడు. ఈయన మనిషి కాడు. హల్లెలూయా. ఈయన మనిషి కాడు, ఈయన దేవుడు అని హృదయంలో విశ్వసించి నన్ను రక్షించేది ఈయనే. హల్లెలూయా. ఈయనే నన్ను రక్షిస్తాడు, ఈయన తప్ప నన్ను ఎవరు తప్పించలేరు, విడిపించలేరు అనే విశ్వాసముతో ఏమడిగాడో తెలుసా? యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడయ్యా, నీ రాజ్యముతో వచ్చినప్పుడయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను కదా, ఎన్ని సంవత్సరాలు బట్టి మనం వస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు బట్టి, ఎన్ని నెలలు బట్టి వాక్యం వింటున్నాం. కొంచెమన్నా మనలో మార్పు వచ్చిందా? విడిచిపెట్టామా లోకాన్ని, విడిచిపెట్టామా పాపాన్ని? ఎలా ఉన్నాం మన జీవితాలు? ఎలా ఉన్నాయి మన జీవితాలు? మార్పు చెందితే ఒక్కటే అంటున్నాడు ప్రభు, విశ్వాసంతో నన్ను వెంబడించి నువ్వు మారితే నేను వస్తానని నిన్ను తీసుకెళ్తాను. నీకే చెప్తున్నాను. అది కూడా లేదు, నాకు లోకంలోనే బాగుంది, నేను ఇక్కడే చేస్తాను అంటే ప్రభు ఏం చేస్తాడు? మారు మాట్లాడు. నేను అడిగినట్టు కూడా అడగడా, చెప్పినట్టు కూడా చెప్పడు. ఏం చేస్తాడు? మౌనంగా వెళ్ళిపోతాడు. ఎలా వచ్చాడు ఆయన, ఆయన అలాగే వెళ్ళిపోతాడు. మనకి చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, భయం ఉండాలి మనలో ఏముండాలి? భయం ఉండాలి. భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి జీవితాలు వాళ్ళయే. మనం ఎవరికి భయపడాలంటే ప్రభువుకి భయపడి మనము పరిగెత్తుకుని రావాలి. ప్రాణము పోయినంతగా ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని పిల్లలు, మన కోసం ఆయన ప్రాణము మరణం అయ్యేంత వరకు కూడా ఆ ప్రాణాన్ని ఎక్కడ తీసుకెళ్తాడో మరణంలోకి తీసుకువెళ్తుండగా ఆయన ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి 35 నుంచి చదవండి, 34 నుంచి చదవండమ్మా. ఏమంటే దేని మీద పడి? నేల మీద పడి. ఎవరు పడ్డారండి నేల మీద? యేసయ్య నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుతున్నాడు. ఏ గడియ తొలగిపోవాలి? ఏమండి, ఏ గడియ తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాడు? మీ చిత్తం అయితే అంటున్నాడు, నా ఇష్టం అంటలేదు ఆయన. ఏది తొలగిపోవాలి? శిలువ శ్రమ తొలగిపోవాలి అని ఎవరిని అడుగుతున్నాడు? తండ్రిని అడుగుతున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ కింద ఏమన్నాడు? చదవండి. ఏంటంటే నా ఇష్ట ప్రకారము కాదు, మీ చిత్తమే, నీ చిత్తమే కానిమ్ము, నీ చిత్తమే చెయ్యి ప్రభు అని ప్రభు అక్కడ తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం జరిగించడానికి కుమారుని లోకాన్ని పంపించాడా? కుమారుని చిత్తం జరిగించడానికి లోకానికి ఆయన వచ్చాడా? తండ్రి చిత్తము నెరవేర్చడానికి కుమారుడు చెప్పాడు కదా. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఎబ్రీలో ఉంది, చదవక్కర్లేదు, అక్కడ 10:6 ఉంది అన్నమాట. నాయన నీ చిత్తమును నెరవేర్చడానికి
చూస్తున్నాం. తండ్రి చిత్తం నెరవేర్చడానికి కుమారుడు వచ్చాడు. మరి కుమారుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనతో కూడా చెప్తున్నాడు ఏమని? నన్ను ప్రేమించండి, నా ఆజ్ఞలు గైకొనండి, నా చిత్తాన్ని నెరవేర్చండి, నా కట్టడాలు నెరవేర్చండి, నా సంకల్పము నెరవేర్చండి అని మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. మనం నెరవేరుస్తున్నామా? ఏమా నెరవేరుస్తున్నామండి? నెరవేర్చట్లేదు. తండ్రిని చిత్తం నెరవేర్చడానికి కుమారుడు వచ్చాడు, కానీ కుమారుడు ఆజ్ఞలు నెరవేర్చడానికి మనము సిద్ధంగా లేదు. ఇంకా లోకంలోనే మనం ఉన్నాం. చదవండి అమ్మా. చాలా ఆయన మళ్ళీ రెండోసారి వచ్చాడండి. ప్రార్థన చేసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సాతాను వాడు శోధిస్తూ ఉన్నాడు. వాళ్ళు పేతురు, ఒక్క గంట అయినా నువ్వు వెలుగుగా ఉండే ప్రార్థన చేయలేవా? ఎందుకు శోధనలో పడిపోతున్నావు? నీ ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ నీ శరీరము బలహీనంగా ఉంది బాబు. నువ్వు సిద్ధపడు, ప్రార్థన చెయ్యి అని చెప్పి మళ్ళీ కూడా ఆయన తిరిగి మళ్ళీ ప్రార్థన చేయడానికి వెళ్ళాడండి. నలభై ఒకటి నుంచి చదువుకోమ్మా. ఏమంటే గడియ వచ్చినది, ఇక చాలు, గడియ వచ్చినది. ఏమంటున్నాడు? మీరు చేసిన ప్రార్థనలు చాలు, ఇక గడియ వచ్చినది. ఏంటి గడియ? ఏ గడియ వచ్చిందంటే ఆయనను మరణానికి తీసుకువెళ్ళే గడియ వచ్చిందని. మనిషి కుమారుణ్ణి పాపులకు అప్పగించే గడియ వచ్చింది. మనిషి కుమారుణ్ణి ఎవరికప్ప చెప్తున్నారంట? పాపుల చేతికి. పాపుల చేతికి. ఎవరి చేతికి అండి? అంటే సిలువేసింది ఎవరు? ఆడెవరు? మనమే. మనమే ఏం చేస్తున్నామంట? ఆయనని సిలువ వేస్తున్నాం కదా. చదవండి. నన్ను అప్పగించువాడు సమీపంగా ఉన్నాడని చెప్పారు. ఎవరండి? సమీపంగా ఉన్నాడంట. అప్పగించేవాడు సమీపంగా ఉన్నాడు. ఎవరా మనిషి? యూదా ఇస్కరియోతు సమీపంగా ఉన్నాడు. ఎవరప్ప చెప్తున్నారు? ఎవరికి తెలుసు? యేసయ్యకే తెలుసు. కానీ ఆ బుద్ధి లేని వాడికి, ఆ జ్ఞానం లేని వాడికి వాడికే తెలియదు. ఎవడాడు? యూదాకే తెలీదు. ప్రభువుకి తెలుసు అన్న సంగతి యూదాకి తెలియదు. ఎందుకు? యూదా ఎటువంటి వాడు? డబ్బు దాహం కలిగిన వాడు, లోక సంబంధి, అపవాది సంబంధి. ప్రభునే దేనికి అమ్మేశాడు? దేనికి అమ్మేశాడు? దేవుణ్ణి. అంటే ఆ వ్యక్తికి ఏం ఆశలు ఉన్నాయి? ధనము, దాహము, డబ్బు. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకారాలు చూశాడు, చచ్చిపోయిన వారిని లేపటం చూశాడు, గుడ్డి వారికి కళ్ళు, గుండి వారికి కాళ్ళు, అక్షరోగంతో ఉన్న వాళ్ళు లేపాడు, లాజర్ని లేపాడు 4 రోజుల తర్వాత. ఇన్ని అద్భుతాలు చేసిన ఈడు ఈ వ్యక్తికి మారు మనసు అన్నది లేదు.
డబ్బు కోసం వెంబడించాడు కానీ ప్రభు రాజ్యానికి వెళ్ళాలని కానీ నేను రక్షణ పొందుకోవాలని కానీ వెంబడించలేదు. ఎప్పుడైతే ఇక యేసు ద్వారా నాకు పని అవ్వదు, డబ్బు సంపాదించుకోలేను కాబట్టి ఈయనని అప్పగించేస్తాను. దేనికి? మరణానికి అప్పగించేస్తానని వాడు దుష్టుడు ఆలోచనలతో వాళ్ళతో చేతులు కలిపి ఆయనని అప్పగించడానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, రక్షణ పొందుకున్నామని చెప్పుకుంటున్నాము, చర్చికి వెళ్తున్నామని చెప్పుకుంటున్నాము, కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఏ ఆశలతో ఉన్నాం? ఏ కోరికలతో ఉన్నాం? ప్రభుని ఏ విషయంలో అప్పగించేస్తున్నాం? మనలో ఉన్న ఏ ఆశలు, కోరికలు, పాపము, అపరాధములు బట్టి ప్రభుని మనం అప్పగించేస్తున్నాం. ఈ రోజు జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమన దేవుని. యూదా నడుస్తూనే ఉన్నాడు, అతనితో పక్కనే ఉంటున్నాడు, కానీ వాడికి ఏ ఆశ ఉంది? ధన ఆశ ఉంది. ఆయనని దేనికి అప్పచెప్పేశాడు? మరణానికి అప్పచెప్పేశాడు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. పిలువబడుతున్నాను క్రైస్తవురాలని, పిలువబడుతున్నాను రక్షణ పొందుకున్నానని, పిలువబడుతున్నాను చర్చికి వెళ్తున్నానని, వాడు బర్లలో కూడా చేయేశాడండి. లాస్ట్లో ఎందులో చేయేశాడు? బర్లలో కూడా వాడు చేపెట్టేశాడు. ప్రభు అన్నాడు, ఇక వెళ్ళి నీ పనులు చూసుకో, వెళ్ళి. నీ మన దేవుని కదా మనం ఆయన ఎదురుగా పాపం చేసిన మాట్లాడు. అర్థమవుతుందా? చాటుగా కాదండి, ఆయనకి ఎదురుగా కూడా పాపం చేసినా కూడా ఆయన మాట్లాడట్లేదు కదా అని మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఎవరికి నష్టము? మనకు నష్టమా? ప్రభువుకి నష్టమా? వాడి గురించి కూడా ఏం మాట్లాడలేదు. వాడి గురించి కూడా ఏమన్నాడు? నన్ను అప్పగించి వాడు సమీపంగా ఉన్నాడు. చదవండి అమ్మా. వెంటనే ఆయన ఇంకా మాట్లాడుతుండగా 12 మంది శిష్యులలో ఒకరైన ఇస్కరియోతు యూదా వచ్చాడు. వారితో కూడా బహుజనులు కత్తులు, గురియాలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చింది. ఆయన అప్పగించువాడు నేనెవరిని ముందు పెట్టుకుంటున్నాను, ఆయనే యేసు. చాలండి. ఇక్కడ ఈ బండి రోజులు చీకట్లో వచ్చారు లైట్లు కట్టుకుని. ఎప్పుడు అప్పగించాడండి? పగలా రాత్రులా? రాత్రండి. వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు 12 మంది కూడా ఒకేలా ఉన్నారు, వస్త్రాలు ఒకే రంగులో ఉన్నాయి, అందరూ ఒకలాగే ఉన్నారు. అందులో యేసు ఎవరు? అని మరి వాళ్ళు అడిగినప్పుడు యోధాకి చాలా తెలివి కదండి. వాడికి ఉన్న తెలివి ఏంటి? లోకపు తెలివి. లోకంలో చాలా తెలివి వస్తుంది, చాలా తెలివి ఉంటుంది. ఆ తెలివి దేనికి పనికిరాదు మనకి, దేనికి పనికిరాదు. ఆ తెలివి నరకానికే నడిపిస్తుంది. వాడు చెప్పాడు ఏమని? నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆయనే యేసు, మీరు బంధించేయండి అని అక్కడ యూదా చెప్పినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంట? ఆయనను పట్టుకొని ఏం చేశాడంటే ఏమని సంబోధిస్తున్నాడు? బోధకుడా అని. మళ్ళీ ఏం చేశాడంటే ముందు పెట్టుకోడు. చాలా మనం కూడా ఎవరి మీద కోపం ఉందనుకోండి, లోపల ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, పైకి ఏం చేస్తాం? నవ్వుతాం, చాలా నవ్వుతాం, పలకరిస్తాం, ఆహ్వానిస్తాం. కానీ మనలో పగ రగులుతూ ఉంది, కోపము రగులుతూ ఉంది. వీడు మరణానికి అప్పగిస్తూ కూడా ఏం చేస్తాడంట? బోధకుడా. ఎంత మరి
49 నుంచి చదవండి. నేను ప్రతి దినము దేవాలయంలో ఆ. ఉండి ఆ. కూర్చుండగా మీరు నన్ను కొట్టడం లేదు. చాలండి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు వాళ్ళతోటి? మీరు బుధులతో, కత్తులతో, కటారులతో వచ్చేసారు పట్టుకుంటారు నన్ను. నేను దొంగవాడిని కాదు, మోసగాడిని కాదు, అన్యాయస్తుడిని కాదు కదా. నేను ప్రతిరోజు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నా. ఎక్కడ కనిపిస్తున్నా? దేవాలయంలో కనిపిస్తున్నా. దేవాలయంలో కనిపిస్తున్నాను కదా. మరి అప్పుడేం చేశారు మీరు? ఏమండి, అప్పుడేం చేశారు? కానీ వీడు మూకా చూస్తున్నాడు. ఎవరు? యూదా ఏం చేస్తున్నాడండి? టైం చూస్తున్నాడు ఆయనని అప్పగించుతాడు. ముద్దు పెట్టేశాడు. ఇంకో చోట ఉంది కదా, మత్తయి సువార్తలో ఉంది. యూదా నన్ను అప్పగించడాకే నాకు ముద్దు పెడుతున్నావా అన్నాడు. ఏమన్నాడండి? నన్ను అప్పగించటానికి నాకు ముద్దు పెడుతున్నావా? నిజమే ప్రేమని దేవుని బిడ్డ. పైన ఒకలాగా లోపల ఒకలాగా మన జీవితాలు ఉన్న ఎడల మన జీవితాల్లో జరిగేది ఏంటో తెలుసా? మరణము. మరణం తర్వాత ఏంటి? నరకము. అగ్ని ఆరదు, పొరుగు చావదు. నవ్వుతూ అప్పగించేశాడు. వాడి జీవితం ఏమైపోయిందో తెలుసా? ఏమండి, వాడి కలవరం పుట్టింది, వణుకు పుట్టింది. ప్రభు ఎప్పుడైతే సిలువలో ఆయన ప్రాణం పెట్టాడో వీడికి చాలా భయం పుట్టింది. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఆ నాణ్యాలు వెళ్ళి దేవాలయంలో పడేసేసి వెళ్ళి ఉరేసుకుని ఉరి వేసుకుంటమే కాదండి, అక్కడ పై నుంచి కిందకు పడితే కడుపులో పేగులు బయటకు వచ్చేసినాయి. అంత భయంకరమైన మరణము అతనికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అర్థం కావట్లేదు ఇంకా. ప్రభు సాత్వికుడే, ప్రేమ గలవాడే, కృప గలవాడే, కృప చూపిస్తాడు. కానీ ఒక మారు, 2 మార్లు సహిస్తాడు, క్షమిస్తాడు, భరిస్తాడు. 3వసారి మాత్రము మనకి క్షమాపణ లేదు. ఆయన ఉగ్రత మన మీద చూపిస్తాడు తప్పకుండా. దాన్ని తప్పించుకోవాలి అంటే ప్రభు పాదాల దగ్గరికి మనం రావాల్సిన వాళ్ళమై ఉన్నామని దేవుని వాక్యము తేటగా మనకి తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి 15వ అధ్యాయం చూడండి. 17 మొదటి నుంచి చదవండి. ఏమంటే బంధించి తీసుకుని వెళ్ళి పిలాతుకు అప్పగించిరి. ఏమంటే పిలాతు ఏమడుగుతున్నాడంట? యూదులకు రాజువు నీవేనా అంటే ఏమన్నాడు? నువ్వు అన్నట్టే, నీవు అన్నట్టే నేను యూదులకు రాజును అన్నాడు. సిలువేసింది ఎవరు? ఏమండి, మనకి ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను కాపాడడానికి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమండి, యూదులకు రాజు అంటే అవునన్నాడు ప్రభు. సిలువేసింది ఎవరు? అప్పగించింది ఎవరు? యూదులే, మనమే. చదవమ్మా. ఏంటంట? ఏమంటున్నారండి? వాళ్ళు ఎన్నో నేరాలు మోపుతున్నారు. పిలాతు అడుగుతున్నాడు ప్రభుని, వీళ్ళు ఎన్నో నేరాలు మోపుతున్నారు కదా, నువ్వేమి చెప్పవా? నోరిప్పవా? నాకు అన్యాయం జరుగుతుందని చెప్పవా నాకు? పిలాతు అంటున్నాడండి. ఆయన నోరు విప్పితే, ఆయన చెప్పితే ఈ రోజున మనకి ఇక్కడ
రక్షణ లేదు. మరి మనకి ఏం లేదు, నిరీక్షణ లేదు. దేనికి నిరీక్షణ? ఈ రక్షణ పరమునకు తీసుకువెళ్తాదన్న నిరీక్షణ ఉంటాక మనకి ఆయన నోరిపితే, ఆయన మాట్లాడితే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఆయన నోరిప్పలేదు. ఏమన్నాడు పిలాతు ఆయనని? వీళ్ళు ఎన్నో నేరములు మోపుతున్నారు నీ పైన, చూడు. ఆయనను యేసు ఏ ఉత్తరము ఆయనకి చెప్పలేదు. ఆయన ఏం చేశాడంట? ఆశ్చర్యపడ్డాడు. అరే ఏంటినా ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా ఈయన మీద. ఈయన పరిశుద్ధుడని ఆయనకు తెలుసు, నీతిమంతుడని తెలుసు, దేవుడని కూడా తెలుసు. అయినా ఈయన నోరు విప్పట్లేదు కదా అని ఎంతో ఆశ్చర్యపడ్డాడండి. ఇక్కడ పిలాతు ప్రభు పైన ఎంతో జాలి చూపిస్తున్నాడు, ఆశ్చర్యపడుతున్నాడు. అందరూ ఇంతగా నిందలు మోపుతున్నారు కదా, ఈయన ఎందుకు నోరుపట్లేదు? సరే, ఇంకో అవకాశం వస్తే ఇలాగైనా ఈయనను విడిపిద్దామన్న ఆశ కలుగున్నాడు ఆయన. ఎవరు? పిలాతు. ఏంటది? ఒక పండగ దినమున ఎవరినన్నా ఒక దొంగని విడుదల చేయొచ్చు జైలు నుంచి, కానీ ఇది ప్రభుకి అవకాశం ఇద్దాము అనుకున్నాడు. ఎవరు? పిలాతు. అని వాళ్ళని అడిగాడు. అడిగితే వాళ్ళలో ఏముంది? స్వార్థం ఉంది. ప్రభుని ఎలాగైనా చంపాలి, శిలువ వేయాలన్న స్వార్థం ఉంది. నేను యేసుని విడిపిస్తానంటే వాడేమన్నారు? కాదు. ఎవరిని విడిపించండి? బరబ్బను మాత్రమే విడిపించండి. మాకు దొంగ కావాలి, అంతకుడు కావాలి, యేసు మాత్రం మాకు వద్దు అని వాళ్ళు అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన కోసం ఇక్కడ ఎవరిని తప్పించాడు? బరబ్బని మరణం నుంచి తప్పించాడు. ఆ బరబ్బా పాపాలు కూడా ఆయన మీదే వేసుకున్నాడండి. లాస్ట్లో బరబ్బా ఆ ప్రభువు నా కోసము మరణిస్తున్నాడా అని అతన్ని విడుదల చేసినప్పుడు, ఏంటి నన్ను విడుదల చేస్తున్నారు? ఏంటి మీరు ఎందుకు నన్ను విడుదల చేస్తున్నారు? నాకేమి ఇంకా తీర్పు రాలేదు కదా అని బరబ్బా అడిగినప్పుడు అధికారి ఏమన్నాడో తెలుసా? నీ బదులు యేసుని సిలువేస్తున్నారు, నీకు విడుదల వచ్చిందని చెప్పినప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడ్చుకుంటూ పరుగున వస్తున్నాడండి. ప్రభువా నా కోసము నువ్వు సిలువలో మరణిస్తావాయ్యా, నా పాపాల కోసం. లాస్ట్ మూమెంట్ వరకు మన పాపముల కోసమే ఆయన ప్రయాసపడుతున్నాడు. ఇక క్షణాల్లో ప్రాణం పోతుంది అనగా కూడా రెండో దొంగ కోసం కూడా ఆయన పాపములు ఆయన వేసుకొని అతనికి ఏమిచ్చాడు? నిత్య రాజ్యము ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మాట, మనం మార్పు చెందాలి. మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అలాగే ఉంటే ఇక సమయము లేదు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి
దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైతే ప్రభుని చూసి మారారో, ఎవరైతే ప్రభుని చూసి ఆయన రాజ్యానికి వెళ్ళారో అటువంటి వారిని మనం జ్ఞాపం చేసుకుని వాళ్ళ మార్గంలో నడవటానికి మనం సిద్ధపడాలని దేవుడి పేరట మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా విడవబడకూడదు, కానీ ఎత్తబడాలి అన్నది దేవుని ప్రణాళిక అయి ఉంది. కాబట్టి ఈ వాక్యము హృదయంలో భద్రపరుచుకుందాం, ఆ విధంగా నడుచుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించు.